హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో హ్యాండ్ మోడల్ అనేది సింపుల్గా ఉండేటట్టుగా ఎలా కుట్టుకోవాలనేది అయితే ఈ వీడియోలో చెప్తానండి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. దీనికి వచ్చేసి నేనైతే ఇప్పుడు శాంపుల్ పీస్ కింద ఒక హ్యాండ్ అయితే రెడీ చేస్తాను. దీనికి వచ్చేసి ఇక ఫస్ట్ అయితే మనము హ్యాండ్ అనేది కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. బ్లౌజ్ హ్యాండ్ లేదా డ్రెస్ హ్యాండ్ అయితేనే ఫస్ట్ లైనింగ్ అనేది కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఒరిజినల్ క్లాత్ అనేది స్ట్రైట్ పీస్ తీసేసుకోండి. ఫస్ట్ అయితే ఇప్పుడు చూపిస్తాను. సో ఈ విధంగా స్ట్రైట్గా ఉండేటట్టుగా పీస్ తీసేసుకోండి. ఒరిజినల్ క్లాత్ అనమాట. లైనింగ్ అయితే సేమ్ మనము బ్లౌజ్ హ్యాండ్ డ్రెస్ హ్యాండ్ ఎంత కట్ చేసుకుంటామో అదే విధంగా కట్ చేసుకోండి. సో తర్వాత వచ్చేసి ఈ పీస్ మీద ఇలాగా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసేసుకోండి. స్ట్రైట్గా ఉంది కదండి ఆ పీస్ని, అంటే ఇది ఒరిజినల్ పీస్ అనమాట. దీనికి వచ్చేసి ఇగోండి, ఇవైతే సమోసా మోడల్ లాగా నేను డిజైన్ అనేది వేస్తాను. ఇలాగా పీసులు తీసేసుకొని 3 ఇంచుల వెడల్పు 3 ఇంచుల పొడుగు అనేవి ఇలా కట్ చేసుకోవాలి. మనకి ఎన్ని కావాలో, అదే ఎల్బో హ్యాండ్ పెట్టుకుంటామా లేదంటే చిన్న హ్యాండ్ పెట్టేసుకుంటామా దాన్ని బట్టి మనం చిన్న చిన్న సమోసా మోడల్లోనే పెట్టేసుకోవచ్చు, లేదంటే పెద్ద పెద్దవైనా పెట్టచ్చు. నేనైతే ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ విధంగా మిడిల్లోకి డాట్ పెట్టుకున్నాం కదా, ఈ డాట్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇదే ప్లేస్లోకి మనము డిజైన్ అనేది వచ్చేటట్టుగా కుట్టేసుకోవాలన్నమాట. ఇలా మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా. సో మార్కింగ్ పెట్టేసినాక ఇప్పుడు ఈ పీసులు ఉన్నాయి కదండి, ఈ పీసులు తీసేసుకోండి. ఇవ్వండి, ఇప్పుడు ఈ పీసులు ఉన్నాయి కదా, తీసేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపించాను సమోసా టైపు. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసాం కదా, ఆ మార్కింగ్ దగ్గరికి ఆ ముందు వైపు వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇలా కుట్టేసుకోండి. మనకి ఎన్ని పడితే అన్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోండి. నేనైతే ఈ కొంచెమే వేస్తున్నాను, అది కూడా పెద్ద వేస్తున్నానండి. మొగ్గలు అనేవి చిన్నవి కూడా వేసేసుకోవచ్చు, బాగానే ఉంటాయి. సో ఇప్పుడు వచ్చేసి ఇటు సైడ్ 3 వచ్చాయి, అదే ఎదురుగా కూడా మళ్ళీ 3 వస్తాయి. సో ఇప్పుడు వచ్చేసి ఇలా కుట్టేసాం కదండి. ఇగో కుట్టేసినాక ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ అయితే ఇప్పుడు తీసేయాలన్నమాట. ఇలాగా కట్ చేసేయాలి. ఇగోండి, చూసారా ఈ విధంగా. తర్వాత ఇగోండి ఈ విధంగా ఇప్పుడు వీడియోలో చూడండి, ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా ఇలా కుట్టేసుకొని రండి. ఎదురెదురుగా వచ్చేటట్టుగా కుట్టాలండి. ఈ 2 సమోసాలు ఎదురెదురుగా వచ్చేటట్టు కుడితే అక్కడ డిజైన్ అనేది కనిపిస్తుంది. తర్వాత దానికి మనం పూసలైనా యాడ్ చేసేసి కుట్టేసుకోవచ్చు అనమాట. ఇవ్వండి ఇలాగా. సో అయిపోయిందండి. ఇది కూడా సైడ్ని క్లాత్ ఉంది కదా ఎక్కువ, ఇది కట్ చేసేయాలి. చూసుకోవాలండి, కింద క్లాత్ కూడా కట్ అయిపోకుండా మనం చూసేసుకొని ఇలాగా కుట్టాలి. సో అయిపోయింది కదా. తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ క్లాత్ అనేది. ఇగోండి, ఎక్స్ట్రా పీస్ కనిపించకుండా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని దాని మీద కుట్టు అనేది వేసేసుకొని వచ్చేయండి. ఇగోండి, చూసారా కనిపిస్తుందా ఈ విధంగా అనమాట. సో తర్వాత రెండో సైడ్ కూడా ఇప్పుడు ఇగోండి ఇలా పెట్టేసుకోవాలన్నమాట. అందుకోసమే ఒరిజినల్ క్లాత్ అనేది మనము కరెక్ట్గా కట్ చేసేయకూడదండి. వెడల్పు హైట్ కొంచెం ఎక్కువ ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి. తర్వాత లైనింగ్ క్లాత్ అనేది మనం కరెక్ట్గా పెట్టేసుకుంటాం కదా, దాన్ని బట్టి మిగతా క్లాత్ అనేది తీసేయవచ్చు. సో చూడండి, ఈ విధంగా ఇలా కుట్టేసుకొని వచ్చేయండి. చూసారా ఈ విధంగా అనమాట. సో అయిపోయిందండి. ఇప్పుడు అయిపోయినాక ఇగోండి, చూసారా ఈ విధంగా వచ్చింది షేప్. ఇప్పుడు లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసాక కిందన పట్టి వేస్తాను, చెప్తాను మీకు. ఇగోండి, ఇదైతే లైనింగ్ పీస్ అనమాట. లైనింగ్ పీస్ తీసేసుకొని ఇలాగ వెనక వైపు ఇలాగ పెట్టేసి కరెక్ట్గా లైనింగ్ ఎంత ఉందో అంతవరకు ఇలా కుట్టేసుకొని వచ్చేయండి. ఇగోండి, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అనమాట. ఇలా కుట్టేసుకొని వచ్చేయండి. చూసుకోండి, ఇక్కడ ఫోల్డింగ్ అనేది పడిపోతుంది. చేయితోటి కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని మనం కుట్టినప్పుడు ఏ విధంగా కుడతామో చూసుకొని దాన్ని బట్టి ఇలాగ అడ్జస్ట్ చేసుకొని కుట్టుకొని వచ్చేయండి. ఇప్పుడు లైనింగ్ ఏ షేప్లో ఉందో అదే షేప్లో కుట్టేసుకోండి. ఇంకోండి, హ్యాండ్ ఏ షేప్లో మనం కట్ చేసామో అదే షేప్లో ఇలా కుట్టేసుకొని వచ్చేయండి. కుట్టేసినాక ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, ఆ క్లాత్ అనేది తీసేయాలి. ఇగోండి, ఈ క్లాత్ ఉంది కదా సైడ్ని, ఆ క్లాత్ అనేది తీసేయాలండి. ఇక చూపిస్తున్నాను ఈ విధంగా అనమాట. తీసేసి ఇగోండి, హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది కదా. దీనికి ఇప్పుడు ఈ పైన ఎక్కువ తక్కువ ఉంటే ఇలాగా కట్ చేసేయండి. సో అయిపోయిందండి. ఇక డాట్ పెట్టేసుకోండి. తర్వాత ఈ కిందని పట్టీ వేయాలన్నమాట. ఈ పట్టీ వచ్చేసి బ్లాక్ వేస్తే కొంచెం అందంగా ఉంటుందండి. ఇగోండి, చీరల క్లాత్లు అనుకోండి, అందులో కలర్స్ ఉంటాయి కదా, ఆ కలర్ని బట్టి మనము సమోసా అదే కలర్ వేసుకోవాలి మోడల్కి. అలాగే కింద పట్టీ కూడా అదే కలర్ వేసుకుంటేనే హ్యాండ్ అనేది లుక్గా కనిపిస్తుంది. ఇప్పుడు నేను డిజైన్ అనేది బ్లాక్ది ఇచ్చాను కదా, అందుకోసమే నేను పట్టీ కూడా బ్లాక్దే వేస్తున్నాను.
ఈ పట్టీ గురించి 1.5 ఇంచ్ అని తీసేసుకోవచ్చు, లేదంటే 2 ఇంచెస్ అని తీసుకోవచ్చు, లేదంటే పైపింగ్ అని వేసేసుకోవచ్చు. పైపింగ్ అంటే బాగా చిన్నగా కనిపిస్తుంది కదా, అందుకోసం పట్టీ వేసుకుంటే కొంచెం లుక్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. సో అయిపోయిందండి. ఈ బ్యాక్ సైడ్ తిప్పేసి ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి. ఇగోండి ఇలాగా. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు, లైక్ చేయండి. ఇగోండి ఇలా కుట్టేసాం కదా, కిందన కూడా ఒక కుట్టు అనేది వేసేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది. ఫైనల్ లుక్ అనేది ఇలా కనిపిస్తుందండి. అయితే ఆ సమోసాలు అనేవి పైకి ఇలాగా లేచిపోతాయండి, పైకి తేలిపోతాయి కదా, అందుకోసం ఇలాంటి పూసలు ఉంటాయి. ఈ పూసలు తీసేసుకోండి, మనకి ఎన్ని కావాలో అన్ని పూసలు తీసేసుకొని ఇంకా నీడిల్లోకి దారం ఎక్కించుకొని ఇలాగ 2 సమోసాలు కూడా ఇలాగ ఒకే దగ్గరికి పెట్టేసి మిడిల్లోకి వచ్చేటట్టుగా ఈ పూసను కుట్టేసుకోండి. ఇప్పుడు నేను కుడుతున్నాను కదా, ఈ విధంగా అనమాట. అలాగైతే ఇంకా పైకి తేలవన్నమాట, ఈ సమోసాలు తేకుండా నీట్గా ఉంటాయి అన్నమాట. ఇగో ఇలాగా కుట్టేసుకోండి. 3 కూడా ఇలాగే కుట్టేయండి, బాగుంటాయి అన్నమాట. ఇగోండి ఫస్ట్ వీటికి కుట్టాలి. ఈ సమోసాలు ఉన్నాయి కదండి, ఈ వీటి డిజైన్ అనేది పైకి ఇలాగా లేచిపోకుండా కుట్టేసేయండి. తర్వాత వచ్చి దానిలోనే పూస అనేది యాడ్ చేసుకుంటే లుక్ అనేది బాగా కనిపిస్తుంది. ఈ మిడిల్లోకే కాదండి, సైడ్ను కూడా కుట్టేసుకోవచ్చు పూసలు అనేవి. ఇగోండి ఇలాగా. ఇవి కొంచెం చిన్న సైజు కూడా పెట్టేసుకుంటే బాగానే ఉంటాయండి. నేనైతే నార్మల్ శాంపుల్ పీసే కాబట్టి పెద్దవి పెట్టేసి మీకు చూపిస్తున్నాను. అదే చిన్న సైజు కూడా పెట్టేసుకుని మంచిగానే కనిపిస్తాయి. ఇవ్వండి ఇలాగా పెట్టేసుకొని ఇలా నాట్ అనేది వేసేయండి. ఇప్పుడు తీసేయండి. సో చూసారు కదా, ఈ విధంగా వస్తాయి. కొన్ని పూసలు తీసేసుకొని ఈ సైడ్లు అంటూ కూడా ఇవ్వండి, కొన్ని పూసలు తీసేసుకొని ఇలా సైడ్లు అంటూ కూడా కుట్టుకునే బాగానే కనిపిస్తుందండి. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.